4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో మరి ఫస్ట్ చాప్టర్ ఏంటి ఒకసారి చూడండి. సర్కిల్స్లో 7 మార్క్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో 4 మార్క్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇందులో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ లాకస్ ఆఫ్ పి, ఇది ఫైండ్ అవుట్ చేయమంటాడు. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ మ్యాక్సిమం మీకు వస్తుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీకు చెప్పాను 7 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, కాన్సైక్లిక్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా అదేవిధంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ మోడల్లో 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇందులో సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు ఈ థర్డ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఈక్వేషన్ ఇచ్చాడు ఏంటి, కాన్సిక్యూటివ్ లైన్స్ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్టర్నల్లీ క్వశ్చన్ ఒకటి ఉంటుంది అండ్ ఇంటర్నల్లీ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 2 మోడల్స్లో క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. అర్థమైందా? సో ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎన్ని ఇచ్చాను, 5. ఈ 5 నుంచి మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్స్ ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, నెక్స్ట్ సెంటర్స్ క్వశ్చన్, ఇంకేమున్నాయి, లాకస్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎక్స్టర్నల్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్నల్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంటర్నల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 ఇంపార్టెంటే. ఓకే, సో ఇవి సర్కిల్స్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఈ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. సర్కిల్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? ఏ సర్కిల్స్ అయినా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అయినా మీకు సర్కిల్స్ ఫామ్లో రాకపోతే వేస్ట్. నెక్స్ట్ ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఈ క్వశ్చన్ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. అర్థమైందా? లాస్ట్ 2 to 3 ఇయర్స్గా వచ్చిన రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఇది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ డయామీటర్స్ ఇస్ ద కామన్ కార్డ్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 2 విధాలుగా చేయొచ్చు ఈ క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసి ఛానల్లో అప్లోడ్ చేసాం, వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇందులో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి ఇవి చూడండి. నెక్స్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఇదిగోండి, ఈ థర్డ్ క్వశ్చన్ ఎవరైతే సాల్వ్ చేస్తారు, ఫోర్త్ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, డయామీటర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు ఎన్ని ఇచ్చాను, 5 క్వశ్చన్స్ ఇచ్చా. ఈ 5 క్వశ్చన్స్లో మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీకు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి, ఇదొక క్వశ్చన్, ఈ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్లో ఖచ్చితంగా మీకు 90% ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? రిపీటెడ్ అయ్యే క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఒకటి ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్. అర్థమైందా? నెక్స్ట్ ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 రిపీట్ అయ్యే క్వశ్చన్స్. మీకు చెప్తున్నవన్నీ లాస్ట్ 5 to 6 ఇయర్స్గా లేదా 4 to 5 ఇయర్స్గా రిపీట్ అయ్యే క్వశ్చన్సే చెప్తున్నా. చాలా జాగ్రత్తగా వినండి. వీటిలో ఇంకా సార్ట్ చేయండి అని అనకండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. చూడండి నెక్స్ట్ చాప్టర్ ఎలిప్స్. ఎలిప్స్ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ చాప్టర్. ఓకే, సో ఈ ఎలిప్స్లో మనకి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఏమి ఇస్తాడు చూడండి. ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ విచ్ ఫోకస్ ఏమి ఇచ్చాడు, ఎసెంట్రిసిటీ ఇచ్చాడు. ఇదేంటిది, ఎసెంట్రిసిటీ కదా, ఎసెంట్రిసిటీ డైరెక్ట్ ఇచ్చాడు. మీకు క్వశ్చన్ ఇస్తాడు, దాని నుంచి మీరేంటి ఫోకీ కావచ్చు, సెంటర్, ఎసెంట్రిసిటీ, డైరెక్ట్సిటీ ఇవన్నీ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎసెంట్రిసిటీ ఫామ్లో తెలిస్తే చాలు, డైరెక్ట్సిటీ ఫామ్లో తెలిస్తే చాలు, ఫోకీ ఫామ్లో తెలిస్తే చాలు, సెంటర్ ఫామ్లో తెలిస్తే చాలు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఫార్ములాస్ రాకపోతే మీరు చాప్టర్ ఒక క్వశ్చన్ కూడా చేయలేరు. ఓకే, ఫార్ములాస్ వస్తే మరి మీరు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇక చూడండి అంత ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 15/2. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వచ్చే క్వశ్చన్ ఇది. ఏ క్వశ్చన్ అయినా మీకు ఎసెంట్రిసిటీ, ఫోకీ, లెంత్ ఆఫ్ లాడర్ స్పెక్ట్రమ్, డైరెస్టిక్స్ ఇవి వస్తే సరిపోద్ది. వీటితో పాటు సెంటర్ ఈజీగా చేసేస్తారులేండి. ఈ నాలుగు ఫార్ములాస్ వస్తే ఈ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ ఇచ్చినా డెడ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇదిగోండి ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. 4 రూట్, ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ ఇదిగోండి ఇదొక క్వశ్చన్, 9x² + 16y² = 144. గుర్తుపెట్టుకోండి, ఇదే క్వశ్చన్ మీకు ఇంకో చాప్టర్లో టచ్ అవుతుంది, అక్కడ కూడా చూపిస్తా. ఓకే,
2 క్వశ్చన్ ఒకే విధంగా చేయొచ్చు. ఏ క్వశ్చన్ ఇచ్చినా మీకు చెప్పాను కదా, సెంటర్, ఫోకి కనిపిస్తున్నాయా, ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, డైరెస్టిక్స్. మీకు ప్రతి క్వశ్చన్లో ఈ 4 ఉంటాయి. 4 లేకపోయినా 3 ఉంటాయి. ఓకే, ఇదిగోండి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, నెక్స్ట్ ఇదిగోండి ఇంకా ఎసెంట్రిసిటీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ 2 అడిగాడు. ఇక్కడ 4 అడిగాడు. ఇక్కడ ఏమి అడిగాడు చూడండి, ఇక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, డిస్టెన్స్ బిట్వీన్ ఇది. మీకు ఈ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, డైరెస్ట్రిక్స్ ఈ ఫార్ములాస్ వస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, చూసారు కదా ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ హైపర్బోలా. ఈ చాప్టర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూడండి. ఇందులో కూడా సేమ్ ఎలిప్స్ ఎవరైతే ఈజీగా సాల్వ్ చేస్తారో ఎసెంట్రిసిటీ ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలాగో చూడండి, ఇందులో కూడా మీకు సేమ్ అవే పాయింట్స్ టచ్ అవుతాయి. ఏంటి, ఎసెంట్రిసిటీ, ఫోకి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అండ్ డైరెస్టిక్స్. ఈ ఫార్ములాస్ వస్తే చాలా మీకు చెప్పాను ఇందాక ఆల్రెడీ. మీకు ఒక క్వశ్చన్ మళ్ళీ ఇంకో చాప్టర్లో టచ్ చేస్తాను. 16y² - 9x² = 144. ఈ చాప్టర్కి ఎలిప్స్ చాప్టర్కి అర్థమైందా. ఈ 2 చాప్టర్స్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఫార్ములాస్లో కానీ మొత్తం అంటే కాన్సెప్ట్లో కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం సాల్వ్ చేసాం. ఆన్సర్స్ కూడా సాల్వ్ చేసాం. మనం ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసాం. ఒకసారి ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా మీకు హైపర్బోలా. ఈ చాప్టర్లో కూడా ఇదే క్వశ్చన్, కానీ అక్కడిక్కడ చిన్న తేడా ఉంటుంది అంతే. అవన్నీ మీకు డిస్కస్ చేసాం ఆల్రెడీ ఛానల్లో. ఓకే, నెక్స్ట్ ఇందులో కూడా సెకండ్ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్ కూడా సేమ్ అదిగోండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్. ఇంకేమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా. ఈ హైపర్బోలాకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా, అది పర్పెండిక్యులర్ అండ్ ప్యారలర్ అన్నాడు అంతే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈ పర్పెండిక్యులర్ ప్యారలర్ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇది కూడా సేమ్, ఇది కూడా ప్యారలర్ పర్పెండిక్యులర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది మీకు. వస్తే ఈ మోడల్లో ఇంపార్టెంట్, ఈ మోడల్లో రావచ్చు. ఒకవేళ ఇది మిస్ అయితే మీకు ఈ మోడల్లో క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఈ చాప్టర్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే. ఈ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ కదా, లాస్ట్ 5 yearsకి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవి. చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎవరైతే సాల్వ్ చేస్తారో ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేస్తారు. అర్థమైందా, ఇందులో ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే చాలు. అంటే కాన్సెప్ట్ వైజ్గా ఒక క్వశ్చన్ మీకు కరెక్ట్గా వస్తే మిగతా క్వశ్చన్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. చిన్న తేడాస్ ఉంటాయి అంతే, చిన్న ఉంటాయి. ఫార్ములాస్ మెయిన్. ఫార్ములాస్ ఎవరైతే వస్తాయో వాళ్ళు చెప్పగలరు, ఈజీగా సాల్వ్ చేసేస్తారు. నెక్స్ట్ ఇదిగోండి థర్డ్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ మీకు 7 మార్క్స్ కూడా ఒకసారి వస్తుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రిపీట్ అయ్యే క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్. ఇందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మాట అంటే మీకు లాస్ట్ 3 years రిపీట్ అయ్యే క్వశ్చన్స్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ది. ఈ రెండు క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయి. ఒక క్వశ్చన్ చేస్తే ఇంకొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా. సో నెక్స్ట్ ఇదిగోండి, ఇవి రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఇది నెక్స్ట్ ఇదిగోండి థర్డ్ క్వశ్చన్. ఇది 7 మార్క్స్ క్వశ్చన్స్కి రావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్స్కి రావచ్చు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తుంది అప్పుడప్పుడు మీరు లెక్క బట్టే. ఇది కూడా మోస్ట్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఇచ్చిన క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ కూడా లాస్ట్ 5 yearsకి రిపీట్ అయ్యే క్వశ్చన్స్. కావాలంటే మీరు ఒకసారి మోడల్ పేపర్లు చెక్ చేయండి. ఈ క్వశ్చన్స్ లేకుండా ఒక క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు, ఐఎమ్ షూర్. ఓకే, ఒకసారి చూడండి. నెక్స్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి చూడండి, ఇదే క్వశ్చన్ మీకు 7 మార్క్స్ క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఒకటి, 5th నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. మీరు ఏ క్వశ్చన్ చూసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇవి ఇలాంటివి ఎవరు మిస్ కావద్దు. ఓకే, ఇవి మీకు లాస్ట్ 5 yearsగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇవి మీకు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. ఓకే, చాలా ఇందులో ఏ క్వశ్చన్ మరి స్కిప్ చేయడానికి లేదు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసాం. ఓకే, సో ఇంతవరకు మనం 7 మార్క్స్ క్వశ్చన్స్ చూసాం, 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసాం. 7 మార్క్స్ క్వశ్చన్స్లో ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివామో, 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివామో అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ మీరు 2 మార్క్స్కి చదవాలి మీకు మార్క్స్ కావాలనుకుంటే. లేదని స్కిప్ చేసి. ఓకే, మార్క్స్ కావాలనుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ చదవాలి. ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్తో పాటు వేరే క్వశ్చన్స్ కూడా ఎక్కువసార్లు వస్తాయి. ఒకే క్వశ్చన్ వస్తుంది 7 మార్క్స్ చెప్పాం కదా, కాన్సెప్ట్ క్వశ్చన్స్ కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ చెప్పాం కదా. సో ఆ విధంగా ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఉంటాయి, కానీ వస్తాయని 100% ఇవ్వలేం. ఓకే,
రావచ్చు, రాకపోవచ్చు. అలా మీకు లాస్ట్ 2-3 ఇయర్స్‌గా లేదా ఒక 5 ఇయర్స్‌గా రిపీట్ అయ్యే క్వెషన్స్ మీకు తీసుకొచ్చాను. ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. 2 మార్క్స్ క్వెషన్స్‌లో కూడా ఫస్ట్ చాప్టర్ సర్కిల్సే. 4 మార్క్స్ క్వెషన్‌లో సర్కిల్స్‌లే, 7 మార్క్స్ క్వెషన్ సర్కిల్సే, 2 మార్క్స్ క్వెషన్ సర్కిల్సే. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజీ చాప్టర్ సర్కిల్స్. చెప్పాను మీకు ఆల్రెడీ. ఎవరైతే అసలు మాకు రాదు అనుకున్నా వారు సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఎలిప్స్, హైపర్బోలా ఈ 4 చాప్టర్లు చేస్తే సరిపోతే మంచి మార్క్స్ వస్తాయి. అర్థమైందా? వీటితో పాటు నెక్స్ట్ ఈజీ చాప్టర్ ఏంటి? ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఈజీ చాప్టర్ ఏంటి అనుకోవద్దు. ఇంటిగ్రేషన్ చాలా ఈజీ చాప్టర్, మీరు చేయాలి కానీ. ఓకే, మరి ఇందులో 4 మార్క్స్ క్వెషన్స్ చూద్దాం. ఇందులో మీకు 4 మార్క్స్ క్వెషన్స్ మ్యాక్సిమం రిపీట్ అయ్యే క్వెషన్స్ వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వెషన్, ఈ క్వెషన్ మీకు చాలా సార్లు వచ్చిన క్వెషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్, ఇది రిపీట్ అయ్యే క్వెషన్ అని చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. అర్థమైందా? ఇవేంటి మీకు చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్, అంటే లాస్ట్ 2-3 ఇయర్స్కి రిపీట్ అయ్యే క్వెషన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేయండి. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్స్. అర్థమైందా? చూడండి, ఒక సర్కిల్ ఇచ్చాడు, దీనికి సెంటర్, రేడియస్ అన్ని ఫైండ్ అవుట్ చేయమని మీకు చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్లోనే. సర్కిల్స్ చాప్టర్లో మీకు సర్కిల్స్ ఫార్ములా కానీ, రేడియస్ ఫార్ములా, సెంటర్ ఫార్ములా ఈ 3 వస్తే 7 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ప్రతి క్వశ్చన్లో ఈ 3 టాపిక్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఈ 3 పాయింట్స్ లేకుండా మీకు క్వశ్చన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. చూడండి, నెక్స్ట్ చెప్పాను కదా మీకు ఫిఫ్త్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. అర్థమైందా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, చూడండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సర్కిల్స్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ చెప్పా? 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఇందులో రిపీట్ అయ్యి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. అర్థమైందా? సో వీటి నుంచి రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వచ్చే క్వశ్చన్సే. మీకు ఇందులో పర్ఫెక్ట్గా అంటే డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఒక 20-25 క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ ప్రిపేర్ అయితే మీకు 2 మార్క్స్ వస్తాయి. ఓకే, లేదు మేము చేయలేము, ఎంతో కొంత చేసి సరిపోతుంది అనేవాళ్ళు ఈ 5 క్వశ్చన్స్ చేయండి, సరిపోద్ది. అర్థమైందా? ఇంపార్టెంట్ మ్యాక్సిమం ఈ టాపిక్ నుంచే వస్తాయి, మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇవే, రిపీట్ అయ్యే క్వశ్చన్స్. అర్థమైంది కదా? సో ఓకే, నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఈ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ నుంచి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 4 మార్క్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 2 సర్కిల్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి 2 ఈక్వేషన్స్ నుంచి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇవి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇందులో ఫోర్త్ క్వశ్చన్ మ్యాక్సిమం మీకు రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అర్థమవుతుంది కదా? సర్కిల్స్ ఎవరైతే చేస్తారో మీకు ఇంత 2 మార్క్స్ క్వశ్చన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు.